the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 20th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ రేపటి నుండి బోర్డు పైన క్లాస్ చెప్పడం అనేది ఉంటుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధిస్తే జనరల్ స్టడీస్లోని వివిధ సబ్జెక్టుల్లో నుండి వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకి సులభంగా మీరు సమాధానాలు గుర్తించే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ లైక్ బూస్టర్, మీ ప్రిపరేషన్కి ఒక బూస్టర్ వంటిది. కేవలం కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. ఈరోజు డిసెంబర్ 20, 2023కు సంబంధించి వార్తలు ఇచ్చిన మొదటి అంశం. ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఒక పరిశోధనతో ఒక సెన్సార్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో లాస్ట్ 6 months లేదా 1 year లేదా 1.5 yearలో ఎటువంటి టాపిక్స్ అయితే, ఏ తరహా టాపిక్స్ అయితే రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అలా ఐఐటీస్ కానీ, వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన విన్యాసాలకు సంబంధించి, సూచీలకి సంబంధించి, మరియు ఇటీవల కాలంలో జిఏ ట్యాగ్ సంబంధించి, యునెస్కోకి సంబంధించి, ఇలా తరచూ మనం కొన్ని అంశాలు డిస్కస్ చేస్తున్నాం. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలకు వస్తున్న అంశాలు అలా 25 to 30 టాపిక్స్ ఉంటాయి. వాటిని గుర్తించండి. వాటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఈరోజు సూక్ష్మజీవులతో నీటి నాణ్యతను నిర్ధారణ చేసే ఒక సెన్సర్ను ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సృష్టించడం జరిగింది. డైరెక్ట్గా ఐఐటికి సంబంధించి హెడ్డింగ్ గుర్తుంచుకోండి. విద్యుత్ని ఉత్పత్తి చేసే తరహా సూక్ష్మజీవులను ఉపయోగించి నీటి నాణ్యతను తక్షణం నిర్ధారించగల ఒక సెన్సర్ను ఐఐటి ఢిల్లీ పరిశోధకులు కనిపెట్టారు. ఈ తరహా సూక్ష్మజీవులను ఎలక్ట్రిసిజెన్స్ అని అంటారంట. సూక్ష్మజీవులను నీటిలో క్రిమినాశక మందుల అవశేషాలు, ఇతర కాలుష్యం ఉన్నట్లయితే ఎలక్ట్రిసిజెన్స్ ఉత్పత్తి చేసే విద్యుత్ సరిపోతుంది. ఈ సూక్ష్మజీవుల బాహ్య పొర విద్యుత్ ఆవేశ హెచ్చుతగ్గులను సెన్సర్తో కనిపెట్టడం ద్వారా నీటి స్వచ్ఛతను నిర్ధారించగలరని ఐఐటి ఢిల్లీ పరిశోధకులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 2030 నాటికి అందరికీ తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యం కల్పించాలన్న ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు ఈ బయో సెన్సర్ ఉపకరిస్తుందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఆకాశ క్షిపణి ప్రపంచంలో ఒక అద్భుతమైన సామర్థ్యం, ఏకకాలంలో 4 లక్ష్యాలను సాధించే ఒక రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న దేశంగా భారతదేశం ప్రపంచంలో తొలి దేశంగా నిలిచింది. ఆకాశ క్షిపణి ఒకేసారి 4 లక్ష్యాలను ఛేదించిన రక్షణ వ్యవస్థ. విజయవంతంగా డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఇటీవల చేసిన ప్రయోగం, సో అదేంటో చూడండి. భద్రత బలగాలు తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయంట. సరిహద్దుల్లో అటు పాకిస్తాన్, ఇటు చైనాతో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఆయుధ శక్తిని పెంచే పనిలో పడ్డాయి. సరికొత్త ఆవిష్కరణల్లో భాగంగా పలు ఆయుధ వ్యవస్థలు భారత ఆర్మీ, వాయు, నావీ దళాల్లో చేరుతున్నాయి. తాజాగా ఆకాశ్ మిసైల్ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం ద్వారా దేశ ఆయుధ వ్యవస్థ శక్తిని మరొకసారి చాటినట్టు తెలుపుతుంది. సో గుర్తుంచుకోండి, ఏకకాలంలో 4 లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం అనేది ఈ క్షిపణి వ్యవస్థ, ఆకాశ క్షిపణి యొక్క ప్రత్యేకత. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూర్యలంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో భారత వైమానిక దళం ఈ పరిశోధన చేసింది. ఒకే కాలంలో 4 లక్ష్యాలను ఛేదించే అధునాతనమైన క్షిపణి వ్యవస్థ ఆకాశ్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశం, భారత వాయుసేనలో నూతన విభాగం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారత
వాయుసేనలో నూతన విభాగం. 2024 జనవరి నుంచి వెపన్ సిస్టమ్ బ్రాంచ్ శిక్షణ కూడా ప్రారంభమంట. సో వాయుసేనలో కొత్త డిపార్ట్మెంట్ అదేంటో చూడండి. భారత వాయుసేనలో అత్యంత కీలకంగా మారనున్న నూతన విభాగం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ అధికారులకు శిక్షణ వచ్చే జనవరిలో ప్రారంభం కానుందంట. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత వాయుసేనలో ప్రారంభిస్తున్న తొలి ప్రత్యేక విభాగం ఇదే కావడం గమనార్హం. సో గుర్తుంచుకోండి, వెపన్ సిస్టమ్ బ్రాంచ్. ఓకేనా. 2022లో చండీగఢ్లో నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ డే వేడుకల్లో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి గారు ఈ నూతన విభాగం ఏర్పాటు గురించి ప్రస్తావించారు. కాగా వెపన్ సిస్టమ్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అధికారులకు శిక్షణను దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రారంభించనున్నట్లు వాయుసేన అధికారులు తెలిపారు. తెలంగాణలో ఉంది. ఈ శిక్షణ 2024 డిసెంబర్లో ముగుస్తుందంట. భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా మిసైల్స్, డ్రోన్స్, స్పేస్ బేస్డ్ ఆయుధాలు ఏవైతే ఉంటే వాటిని నియంత్రించిన ఈ వెపన్ సిస్టమ్ బ్రాంచ్ కీలకంగా మారుతుంది. ఏం లేదు, ఇటీవల భారత వాయుసేనలో ఒక నూతన విభాగం వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే వెపన్ సిస్టమ్ బ్రాంచ్. అలా వాయుసేనలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పడడం అనేది మొదటిసారి ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల సూరత్ డైమండ్ బోర్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద అనే అంశం, సూపర్లేటివ్ టాపిక్. సో ఇక్కడ ఇటీవల గుజరాత్లోని సూరత్ నగరానికి అతి సమీపంలో కజోడ్ అనే గ్రామంలో ప్రపంచంలోని అతిపెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం సూరత్ డైమండ్ బోర్స్ను నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అలా ప్రపంచంలోనే అత్యాధునిక అతిపెద్దదైన వజ్రాల వ్యాపార కేంద్రం, గుర్తుంచుకోండి. ఓకేనా. సో సూరత్లోని వజ్రాల పరిశ్రమ ప్రస్తుతం 8 లక్షల మందికి ఉపాధి కలిగిస్తుంది. ఈ నూతన భవన సముదాయం కారణంగా మరో 1.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. సో సూరత్ డైమండ్ బోర్స్ ఇనాగ్రేటెడ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, గుర్తుంచుకోండి, బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రపంచంలో త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతోందంట. అండ్ భాషిని అనే కృత్రిమ మీద ఆధారిత అంశం వార్తలోకి వచ్చింది. భాషిని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలోకి వచ్చిన భాషిని ప్రత్యేకత ఏంటంటారు? ఇది కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే ఒక అనువాద పరికరం అని చెప్పొచ్చు. ఇది నరేంద్ర మోదీ గారి స్పీచెస్ ఏవైతే ఉంటాయో, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అద్భుతమైన వక్త, అద్భుతమైన ఆరేటర్, అంటే మంచి స్పీచెస్ ఇచ్చడంలో దిట్ట. అటువంటిది ఉపన్యాసాలు ఏవైతే ఉంటే వాటిని వివిధ భాషల్లోకి అనువదించే ఒక ట్రాన్స్లేటర్ పేరు భాషిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఇండియన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ అది భాషిని, గుర్తుంచుకోండి. భాషిని ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏంటి అంటారు? దాన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ కాశీ తమిళ సంగమం ప్రారంభం అనే అంశం ఉత్తరప్రదేశ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎక్స్ప్రెస్ కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ని కూడా ప్రారంభించారు. సో వారణాసిలో 37 ప్రాజెక్టులను ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నమోఘాట్లో కాశీ తమిళ సంగమం 2nd ఎడిషన్ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. డిసెంబర్ 31 వరకు జరిగే ఈ వేడుకలో తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1400 మంది ప్రతినిధులు పాల్గొంటారంట. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి పేరిట పలు బృందాలుగా కాశీకి తరలిరానున్నారు. వారణాసితో పాటు ప్రయాగ్రాజ్, అయోధ్యను కూడా సందర్శిస్తారంట, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్లో వారణాసిలో 19,155 కోట్లకు పైగా విలువైన 37 అభివృద్ధి ప్రాజెక్టులను నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చైనా రోడ్ కారిడార్ టు శ్రీలంక. సో ఇటీవల చైనా రోడ్ కారిడార్ని శ్రీలంక వరకు ఎక్స్పాండ్ చేస్తూ ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. చైనా ఈజ్ ఎంటరింగ్ ఇంటూ అగ్రిమెంట్స్ విత్ శ్రీలంకతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. దీనికి సంబంధించి చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ని శ్రీలంక వరకు ఎక్స్టెండ్ చేసే విషయంలో శ్రీలంకతో చైనా ఒప్పందం. CMEC ఈజ్ వన్ ఆఫ్ ద 6 ల్యాండ్ కారిడార్స్ నోన్ యాజ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇటీవల చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి బయటకు వచ్చిన దేశంగా ఇటలీని మనం చూసాము. సో అలా ఇక్కడ శ్రీలంక వరకు ఈ ఏదైతే ఉంటుందో వన్ బెల్ట్ వన్ రోడ్లో భాగంగా ఎక్స్పాన్షన్ అనేది చూడడం జరుగుతుంది. చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ శ్రీలంక. అండ్ మెదడు పైన కూడా ధూమపాన దుష్ప్రభావం ఉంటుందని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు, వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ధూమపానం మెదడును కుంచుకుపోయేటట్లు చేస్తుందని
వాషింగ్టన్ విశ్వవిద్యాలయ వైద్య పరిశోధకులు ఎవరైతే ఉంటారో చెప్పడం జరిగింది. పొగ తాగడం వల్ల ఇంతవరకు ఊపిరితిత్తులు, గుండె దెబ్బతింటాయని మాత్రం మనకు తెలుసు. ఈ దురలవాటు మెదడు పరిమాణాన్ని కూడా తగ్గిస్తుందని ఇప్పుడు తేలింది. ధూమపాన వ్యసనానికి లోనయ్యే లక్షణం జన్యువుల్లోనే ఇమిడి ఉంటుందని, అది మెదడు సైజు తగ్గిపోవడానికి కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు. గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 64 స్థానాల్లో గెలుపొందుతూ ఎమ్మెల్యే గెలుపొందుతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కొండా సురేఖ గారు ఇటీవల బాధ్యతలు స్వీకరించి తొలి సంతకాన్ని అడవులకు సంబంధించి అటవీ శాఖ మంత్రిగా తను దేనిపైన సంతకం చేశారంటే వన్యప్రాణి బాధిత కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారికి పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు గత ఆదివారం రోజున బాధ్యతలు చేపట్టారు. వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని గతంలో 5 లక్షలు ఇస్తే ఇప్పుడు 10 లక్షలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చుకునేందుకు అనుమతినిస్తూ 2వ సంతకం చేశారు. గుర్తుంచుకోండి. ఇంత నుండి ఎందుకు పెంచారు పరిహారం. అండ్ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. కొత్త కార్డులను ప్రారంభించారు. ఆ ఫీచర్స్ ఏంటో చూడండి. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులకు శ్రీకారం చుట్టారు. స్మార్ట్ కార్డ్స్ ఇటీవల ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు వాటిని. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకుంటారంట. మొత్తం 4.25 కోట్ల లబ్ధిదారులకు ఈ సేవలపై విస్తృత అవగాహన కల్పిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జనవరి 1 నుంచి ప్రారంభిస్తారంట. మరి కొత్త కార్డు ఫీచర్స్ ఏంటంటే ప్రతి కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. లబ్ధిదారుని ఫోటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన అంశాలు. సో అలాగే ఆరోగ్యమిత్ర కాంటాక్ట్ నెంబర్లు సైతం తెలుసుకునే వీలు ఉంటుంది. ఇందులో ఏం లేదు, ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు బెనిఫిట్ ఇటీవల కొత్త కార్డ్స్ని ప్రారంభించారు. అండ్ ఏపీకి సంబంధించి మీకు నేను ఇప్పటివరకు చాలా అంశాలను మీకు డీల్ చేశాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో ఏపీ ఇయర్ రౌండప్ని కూడా అందుబాటులో ఉంచాను. ఒకసారి చూడండి. ఏపీకి సంబంధించి ఏపీ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయం ఏర్పాటనే అంశం వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయాన్ని నిజామాబాద్లో ప్రారంభించినట్లు ఇతిహాస సంకలన సమితి తెలిపింది. ఇక్కడ నిజామాబాద్లో. తెలంగాణ రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయం ఎక్కడ ఏర్పాటవుతూ వార్తలకు వచ్చిందంటే నిజామాబాద్. దట్స్ ఎనఫ్. ఒక సూపర్లేటివ్ టాపిక్స్ హెడింగ్ చూస్తే సరిపోతుంది. సో చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే ఐఐటి ఢిల్లీ సూక్ష్మజీవులతో నీటి నాణ్యత నిర్ధారణకు ఒక సెన్సార్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఆకాశ్ క్షిపణి ఒకేసారి 4 లక్ష్యాలను ఛేదించిన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచంలో మొదటి దేశంగా భారత్ నిలిచింది. DRDO వారు పరిశోధించారు. భారత వాయుసేనలో ఒక నూతన విభాగం వెపన్ సిస్టమ్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం తర్వాత వాయుసేనలో ప్రారంభిస్తున్న తొలి ప్రత్యేక విభాగం ఇదే. అండ్ ప్రపంచంలో అతిపెద్ద అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం సూరత్ డైమండ్ బోర్స్ను నరేంద్ర మోదీ గారు ఇటీవల గుజరాత్లో ప్రారంభించారు. భాషిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ నరేంద్ర మోదీ గారి స్పీచ్లను వివిధ భాషల్లోకి అనువదించే టూల్. కాశీ తమిళ సంగమాన్ని ఇటీవల వారణాసిలో ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చైనా రోడ్ కారిడార్ టు శ్రీలంక అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మెదడు పైన ధూమపాన దుష్ప్రభావం చూపిస్తుంది, మెదడు సైజు కూడా తగ్గుతుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. వన్యప్రాణి బాధిత కుటుంబాలకు పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అటవీ వ్యవహారాల శాఖ మంత్రి కొండా సురేఖ గారు తీసుకున్న తొలి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించడం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏపీ తెలంగాణ రాష్ట్రంలో తొలి చరిత్ర గ్రంథాలయం ఏర్పాటు నిజామాబాద్లో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.